ప్రియా వెల్కమ్ టు KR5 న్యూస్. అడవి తల్లిపై గొడ్డలి వేటు అని KR5 న్యూస్ లో వచ్చిన వార్తకు స్పందన. నిజామాబాద్ జిల్లా వర్ని అటవీ రేంజ్ పరిధిలోని తంగెళ్లపల్లి గ్రామ శివార్లో గల అడవి చెట్లను నరికి అక్రమ రవాణా చేస్తున్నట్లు శనివారం రోజున KR5 న్యూస్ లో వచ్చిన వార్తకు స్పందించిన అటవీ అధికారులు వర్ని సెక్షన్ అధికారి బాబు, తంగెళ్లపల్లి బీట్ ఆఫీసర్ నాగార్జునలు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా చెట్లు నరికిన భూమిని మెజర్మెంట్ చేయగా ఎకరం 30 గుంటల భూమి వచ్చింది అని, వీటికి పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము అని అటవీ అధికారి బాబు తెలిపారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ పొడు భూములను ఇచ్చే ప్రసక్తే లేదని, అక్రమంగా చెట్లను నరికిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన సూచించారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని MRO ముందు బైండ్ ఓవర్ చేస్తామని తెలిపారు. ఇక్కడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ వర్ని ఇక్కడ మొన్న మాకు 21 తారీఖు లోపల అక్కడ స్పోర్ట్స్ మీట్ ఉండడం వల్ల మేము 2 రోజులు అటు స్పోర్ట్స్ మీట్స్కి అటెండ్ అయితే అలా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ రోజు నిన్నటి వరకు వచ్చి ఈడ కొన్ని చెట్లను ఫెల్లింగ్ చేయడం జరిగింది. సుమారుగా 0.75 హెక్టార్స్ అంటే 2 ఎకరాల వరకు ఫెల్లింగ్ చేసిండ్రు. సమాచారం తెలుసుకున్నట్లే ఒక 2-3 పేర్లు బయటపడ్డాయి, ఇంకో 2 పేర్లు ఉంటాయి. ఆ గతంలో కూడా ఆయన అటెంప్ట్ చేసింది ఈడ ఎంక్రోచ్మెంట్ చేయడానికి, రవి అని మన తగలపల్లి తాండా, ఆయన మీద కూడా గతంలో ఒక కేసు ఉన్నది. మళ్ళీ ఇప్పుడు కూడా కేసు బుక్ చేస్తున్నాము. ఎవరిని కూడా చట్ట ప్రకారం అందరి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎవరికి భూములు అనేది ఇవ్వడం ఉండదు. ఇవి వచ్చి మేము ఇన్యూమరేషన్ చేసినాము. దీన్ని సర్వే చేసేస్తే 2 ఎకరాలు వచ్చింది. ఆ 2 ఎకరాల మీద ఈడ ఒకటి పక్కన సూర్య అనే ఒక వ్యక్తి కూడా ఇన్వాల్వ్ ఉన్నట్టుగా తెలిసింది. అది కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. ఒకవేళ ఆయన కూడా ఉంటే ఆయన మీద కూడా PR ఇష్యూ చేసి కేసు బుక్ చేయడం జరుగుతుంది. MRO దగ్గర రేపు బైండ్ ఓవర్ చేస్తున్నాము. దాని తర్వాత మేము చట్ట ప్రకారం ఏ విధంగా ప్రొసీడ్ కావాలో ఆ విధంగా ప్రొసీడ్ అయిపోయి మేము వాళ్ళ మీద ఫారెస్ట్ లా ప్రకారం చర్య తీసుకుంటాం.